థర్మోడైనమిక్స్. దిస్ ఈజ్ యువర్ లక్కీ సార్. ఒక కెమిస్ట్రీ టీచర్ యొక్క ఒపీనియన్ చెడగొట్టాలి అంటే ఇది ఒక మంచి చాప్టర్. అంటే యాక్చువల్గా థర్మోడైనమిక్స్ అనేది ఎక్స్పీరియన్స్ బేస్డ్, అంటే మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో దాన్ని బట్టి చెప్పాలి. కెమికల్ ఈక్విలిబ్రియంలో కొంచెం లాజిక్ వాడాలి, అయనిక్ ఈక్విలిబ్రియంలో ఫార్ములాలు వాడాలి, థర్మోడైనమిక్స్లో సెన్స్ వాడాలి. అంతేనా? వేడిగా ఉండేటువంటి ఐటమ్ని ముట్టుకుంటే సురుకంటుతుంది, ఇది థర్మోడైనమిక్స్. అంతే. గాలి దానిచ్చేది ఒక బెలూన్లోకి చేరదు, బెలూన్ బ్లో అవ్వదు, మనం నింపాలి. వాటర్ ఫాల్స్ పైనుంచి కిందికి పడతాయి, కింది నుంచి పైకి పోవు. ఇదంతా థర్మోడైనమిక్స్. ఎక్స్పీరియన్స్ చేయాలి. సో థర్మోడైనమిక్స్, వెల్కమ్ టు థర్మోడైనమిక్స్. ఫిజిక్స్కి కెమిస్ట్రీకి కొంచెం తేడా ఉంటుందని చెప్తారు అందరూ. ఒక్క ఫార్ములా దగ్గరనే తేడా ఉంటుంది, కానీ కాన్సెప్ట్ ఎక్కడైనా ఒకటే. చలో లెట్స్ గో విత్ సినాప్సిస్. ఇంట్రొడక్షన్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. రైట్. The subject dealing with quantitative relation between heat energy and other forms of energy in physico-chemical processes is called thermodynamics. Definition లోనే ఉంది. Chemical thermodynamics, the branch of thermodynamics which deals with the study of process in which chemical energy is involved is called chemical thermodynamics. అంతే. ఒక కెమికల్ రియాక్షన్ లోపల, ఒక కెమికల్ చేంజ్ లోపల ఉన్నటువంటి ఎనర్జీస్ గురించి మనం మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ కెమికల్ థర్మోడైనమిక్స్. Basic things. These results are formulated into 4 laws, namely 0th, 1st, 2nd and 3rd laws of thermodynamics. 0th మన సిలబస్లో ఉండదు, కానీ వెరీ బేసిక్లా. These laws are based on experimental facts but not on the theoretical facts. ఇది ఇంపార్టెంట్. థర్మోడైనమిక్స్ అంటే సెన్స్. థర్మోడైనమిక్స్ predicts the energy transformations and feasibility of a process. ఒక రియాక్షన్ ఎంత స్పీడ్గా అవుతుందో చెప్పదు, ఒక రియాక్షన్ అవుతుందా లేదా మాత్రమే థర్మోడైనమిక్స్ చెప్తుంది. స్పీడ్ గురించి మాట్లాడితే మనం కెమికల్ కైనెటిక్స్కి వెళ్ళాలి, అంటే క్లాస్ 12కి వెళ్ళాలి. కరెక్ట్. థర్మోడైనమిక్స్ డీల్స్ హీట్ చేంజెస్ అకరింగ్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. అసలు సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడే 2 నిమిషాలు చూద్దాం. లిమిటేషన్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. దీస్ లాస్ డు నాట్ గివ్ ఎనీ ఐడియా అబౌట్ ద రేట్స్ ఆఫ్ ద ప్రాసెసెస్. ఎంత స్పీడ్తో రియాక్షన్ అవుతుంది, రియాక్షన్ అవుతుందా లేదా, ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడము. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద సిస్టమ్స్ అవే ఫ్రమ్ ఈక్విలిబ్రియం. ఓకే, అంటే బేసికల్గా మనం రెగ్యులర్ రియాక్షన్స్ గురించి మాట్లాడుతుంటాం. ఈక్విలిబ్రియం దాటిపోయిన రియాక్షన్స్ అలాంటి వాటి గురించి జనరల్గా డిస్కస్ చేయమని అర్థం. ద టర్మ్స్ యూజ్డ్ ఇన్ ద థర్మోడైనమిక్స్. నెంబర్ 1 సిస్టమ్. అసలు సిస్టమ్ అంటే ఏంటి? మనం దేని గురించి చదువుతుంటే అది సిస్టమ్. అది తప్ప ఈ యూనివర్స్లో ఉన్నదంతా, ఈ విశ్వంలో, ప్రపంచం కాదు, విశ్వంలో ఉన్న రిమైనింగ్ అంతా, యూనివర్స్లో ఉన్న రిమైనింగ్ అంతా సరౌండింగ్స్. సిస్టమ్, ఇట్ ఈస్ ఎనీ పార్ట్ ఆఫ్ యూనివర్స్ దట్ ఈస్ అండర్ థర్మోడైనమిక్ స్టడీ ఎట్ దట్ ఇన్స్టెంట్. ఆ మూమెంట్లో మనం చదువుతున్నప్పుడు ఉన్నటువంటి ఆ పర్టికులర్ పార్ట్ని సిస్టమ్ అంటాం. ఏ క్రిస్టల్ ఫర్ ఏ క్రిస్టలోగ్రాఫర్, ఏ ఫిజికల్ ప్రాసెస్ ఫర్ ఏ ఫిజిసిస్ట్, ఏ కెమికల్ రియాక్షన్ ఫర్ ఏ కెమిస్ట్. సరౌండింగ్స్ అంటే ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అదర్ దాన్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ సరౌండింగ్స్. అయితే సరౌండింగ్స్ చాలా బ్రాడ్ మైండ్తో థింక్ చేయాలి, అంతేనా? ఇప్పుడు సంథింగ్ మన క్లాస్ రూమ్లో జరిగే రియాక్షన్ తోటి ఎక్కడో న్యూజిలాండ్లోనో అమెరికాలోనో ఎఫెక్ట్ ఏమి ఉండదు. టు బి ఫ్రాంక్, ఇదేం బటర్ఫ్లై కాన్సెప్ట్ కాదు. కరెక్టేనా? నాన్నకు ప్రేమతో సినిమాలో బటర్ఫ్లై కాన్సెప్ట్ ఉంటుంది కదా, అంత భయంకరంగా ఏం జరగదు. అంటే మనం బేసికల్గా ఆలోచిస్తూ ఉంటాయి. అందుకని మన సరౌండింగ్స్ అంటే ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఏ స్టూడెంట్ ఇన్ ఏ క్లాస్ రూమ్, ఎస్, ఆ క్లాస్ రూమ్ వరకే, ఆ క్యాంపస్ వరకే, ఆ బిల్డింగ్ వరకే సరౌండింగ్స్. అంతేగాని న్యూయార్క్, న్యూ జెర్సీలు మన సరౌండింగ్స్ కాదు. యూనివర్స్ ఈజ్ ఈక్వల్ సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్. బౌండరీ అంటే ఎనీ రియల్ ఆర్ ఇమాజినరీ, రిజిడ్ ఆర్ నాన్ రిజిడ్ సర్ఫేస్ దట్ సెపరేట్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. అది బేసిక్ డెఫినేషన్. టైప్స్ ఆఫ్ సిస్టమ్. సిస్టమ్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేస్తాం మనం, బేస్డ్ ఆన్ హీట్ అండ్ మ్యాటర్. ఎక్స్చేంజ్ అవుతాయా కావా. ఓపెన్ సిస్టమ్ అంటే 2 ఎక్స్చేంజ్ అవుతాయి. లైక్ ఓపెన్ సిస్టమ్ అంటే ఒక వేడిగా ఉన్న కాఫీని ఒక గ్లాస్తో తీసుకోండి, కాసేపు అయితే చల్లారిపోతుంది, ఒక 2-3 డేస్ అట్లా వదిలేస్తే ఎవాపరేట్ కూడా అయిపోతుంది. దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటాం. ఒక క్లోజ్డ్గా ఉన్నటువంటి కంటైనర్లో వేడి కాఫీ తీసుకుంటే చల్లారుతుంది, కానీ అందులోనే ఉంటుంది, ఎవాపరేట్ అవ్వదు. ఫ్లాస్క్లో తీసుకుంటే కొద్దిసేపటి దాకా వేడిగా ఉంటుంది, ఒక 6 hours 5 hours వరకు వేడిగా ఉంటుంది. ఆ 5 hours 6 hours వరకు యూ కెన్ కాల్ దట్ ఈస్ ఐసోలేటెడ్ సిస్టమ్. అంటే బోత్ మ్యాటర్ అండ్ హీట్ ఆర్ నాట్ ఎక్స్చేంజబుల్ అని అర్థం. సో చూద్దామా ఏం రాశాడు. Systems are classified on the basis of their interaction with the surroundings as follows. Open system.
ద సిస్టమ్ వేర్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ ఎక్స్చేంజ్డ్ విత్ సరౌండింగ్స్. నేను హీట్ అన్నాను, ఇక్కడ ఎనర్జీ అన్నారు, మీనింగ్ ఇస్ సేమ్. బౌండరీ ఈజ్ నాట్ సీల్డ్ అండ్ నాట్ ఇన్సులేటెడ్. ఆల్ లివింగ్ బీయింగ్స్ రియాక్టెంట్స్ ఇన్ ఓపెన్ వెసల్. క్లోజ్ సిస్టమ్, the system where only the energy but not the matter is exchanged with the surroundings. Boundary is sealed but not insulated. A closed steel container having hot water. Isolated system, the system which does not exchange either the matter or energy with the surroundings. Boundary is sealed and insulated. A perfectly insulated closed flask containing water, hot water you can say. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అందరు బాటిల్లో ఈ మధ్యలో ఫ్లాస్క్లో వాటర్ తెచ్చుకుంటున్నారు, కొంచెం జలుబైన అదైనా వేడి నీళ్ళు అలా కొద్దిసేపటి దాకా వేడిగా ఉంటాయి కాబట్టి. ఆన్ ద బేసిస్ ఆఫ్ కంపోజిషన్ దెర్ ఆర్ 2 types of systems, homogeneous systems and heterogeneous systems. A system consisting of one phase is homogeneous, like pure solids or a liquid and mixture of gases like this. Heterogeneous system అంటే a system consisting of 2 or more phases, a solid in contact with liquid state. ఇది పెద్దగా మనకు ఉపయోగపడేటువంటి పాయింట్ కాదు, ఇది కెమికల్ ఈక్విలిబ్రియంలో ఇంపార్టెంట్, ఇక్కడ పెద్దగా యూస్ ఏమవ్వదు. స్టేట్ ఆఫ్ ఏ సిస్టమ్, ఒక పర్టికులర్ టెంపరేచర్ పర్టికులర్ ప్రెషర్ దగ్గర అది ఏ ఫిజికల్ స్టేట్లో ఉందనేది స్టేట్ ఆఫ్ ఏ సిస్టమ్. చలో ఏం రాసి చూద్దాం. ద సిస్టమ్ ఈజ్ సెట్ టు బీ ఇన్ ఎ సర్టెన్ స్టేట్ వెన్ ఇట్స్ మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ హ్యావ్ డెఫినెట్ వాల్యూస్. It is defined in terms of its state functions such as pressure, volume, temperature, etc. If any one of the state functions is changed, the state of that system is said to be changed. At 1 atm pressure, H2O is solid below 0 degrees Celsius, liquid between 0 to 100 degrees Celsius, gas above 100 degrees Celsius. అంటే ఈ ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్లో ఒకదాన్ని మార్చడం వల్ల దాని యొక్క స్టేట్ మారుతా ఉంది, అది ఏ ఫిజికల్ స్టేట్లో ఉందనేది స్టేట్ ఫంక్షన్ అంతే. State functions are state variables, the thermodynamic properties whose values depend only upon the initial and final states of the system and are independent of the path are called state functions. State functions అంటే ఫస్ట్ స్టేట్, ఫైనల్ స్టేట్. నువ్వు కాలేజీకి వచ్చావు, ఇంటి నుంచి కాలేజీకి వచ్చావు, ఇంట్లో ఉన్నావు, కాలేజీలో ఉన్నావు, ఎస్ అంతే. ఎలా వచ్చావు, ఆటోలో వచ్చావు, బస్సులో వచ్చావు, నడుచుకుంటూ వచ్చావు, ఇవన్నీ మాకు సంబంధం లేదు. అలా వస్తే దాన్ని పాత్ ఫంక్షన్ అంటాం. ఆటోలో వస్తే ఒకటి, నడుచుకుంటూ వస్తే ఒకటి, క్యాబ్లో వస్తే ఒకటి, ఇవన్నీ పాత్ ఫంక్షన్స్. ఎలా వచ్చావు అనేది. ఇంట్లో ఉన్నావు, కాలేజీలో ఉన్నావు, అది మాత్రమే చూస్తుంటే స్టేట్ ఫంక్షన్స్. మనం మాట్లాడేవన్నీ స్టేట్ ఫంక్షన్సే, ఓకేనా. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఇవన్నీ స్టేట్ ఫంక్షన్సే. అండ్ తర్వాత వచ్చేటువంటి ఎంట్రోపీ, ఎంథాల్పీ, గిబ్స్ ఎనర్జీ ఇవన్నీ కూడా అవే. ఎగ్జాంపుల్ రాసా చూడండి. ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ ఎనర్జీ, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎట్సెట్రా. సో ఓన్లీ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ పైన మాత్రమే డిపెండ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు పాత్ ఫంక్షన్స్కి వద్దాం. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సిస్టమ్ దట్ డిపెండ్స్ ఆన్ ద పాత్ ఆఫ్ ద ప్రాసెస్, వర్క్ అండ్ హీట్, ఓకేనా. జనరల్గా వర్క్ అనేది పాత్ ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుంది. మీరు మెట్లెక్కి పైన ఫ్లోర్కి వెళ్ళడానికి, లిఫ్ట్లో పైన ఫ్లోర్కి వెళ్ళడానికి వర్క్లో తేడా ఉంటుంది. కాపీ కొట్టి ఎగ్జామ్ పాస్ అవ్వడానికి, కష్టపడి ఎగ్జామ్ పాస్ అవ్వడానికి వర్క్లో తేడా ఉంటుంది. అంతేనా. నాన్నగారు డొనేషన్ కడితే కాలేజీలో జాయిన్ అవ్వడానికి, మీరు కష్టపడి చదువుకొని సీట్ తెచ్చుకొని జాయిన్ అవ్వడానికి వర్క్లో తేడా ఉంటుంది. అదే కాలేజీకి వెళ్తున్నారు మీరు అంటే, అఫ్కోర్స్ ఐఐటి, ఎన్ఐటీస్ లాంటిలో, ఎయిమ్స్ లాంటి వాటిలో ప్రైవేట్ సీట్లు ఉండవు, కానీ మామూలుగా చెప్తున్నాను, ఓకేనా. ఇంకా ఎంసెట్ లాంటి ఎగ్జామ్లో కన్వీనర్ కోట, ఎన్ఆర్ఐ కోట, ఆ కోట ఈ కోట ఉంటాయి, ఆ టైప్లో. థర్మోడైనమిక్ ప్రాసెస్, ది ఆపరేషన్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ద చేంజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ టర్మ్డ్ as థర్మోడైనమిక్ ప్రాసెస్. ఇవి 4 రకాలుగా ఉంటాయి. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, ఐసోబారిక్ అంటే ప్రెషర్ కాన్స్టెంట్, ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, అడియాబెటిక్ అంటే హీట్ ఈజ్ నాట్ అలౌడ్ టు ఎక్స్చేంజ్ ఆర్ కాన్స్టెంట్ హీట్ యూ కెన్ సే. Isothermal process, a process in which temperature of system does not change throughout the studies. For an isothermal process, dT is equals 0 and du is equals to also 0. That means temperature change is not there and there is no internal energy change. Remember this process. Isothermal process means no change in internal energy, du is equals 0. ఈ మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డైరెక్ట్ కనబడుతూ ఉంటుంది. an isothermal process is achieved by using thermostatic control. ఏదో చిన్న పాయింట్ అది. అడియాబెటిక్ అంటే నో హీట్ ఎక్స్చేంజ్, కరెక్ట్. చూద్దామా. ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ డస్ నాట్ టేక్ ప్లేస్. ఫర్ అన్ అడియాబెటిక్ ప్రాసెస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. అడియాబెటిక్ అంటే బయట నుంచి హీట్ రావట్లేదు, మనం హీట్ ఇవ్వట్లేదు, క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ కెన్ బి అచీవ్డ్ బై ఇన్సులేటింగ్ ద బౌండరీస్ ఆఫ్ సిస్టమ్.
క్యూ ఈజ్ ఈక్వల్ 0 ఉంటే ఎంట్రోపీ పాయింట్ చెప్తాం తర్వాత చెప్తాం, ఇప్పుడు వదిలేయండి. ఎంట్రోపీ సిస్టమ్ కానీ సరౌండింగ్స్ కానీ అన్నీ 0గా ఉంటాయి. చలో, అడియాబెటిక్ అంటే క్యూ ఈజ్ ఈక్వల్ 0. ఐసోబారిక్ అంటే తెలుసుగా ప్రెషర్ కాన్స్టెంట్. ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ప్రెషర్ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ ద స్టడీస్. ఫర్ అన్ ఐసోబారిక్ ప్రాసెస్ డెల్టా పీ ఈజ్ ఈక్వల్ 0. ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్. ఏ ప్రాసెస్ ఇన్ విచ్ volume of the system remains constant throughout the studies. For an isochoric process delta V is equals to 0. Cyclic process, right? A process in which initial state of system is regained after a series of operations. అంటే పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరి కాలేజ్కి వచ్చి అక్కడి నుంచి గ్రౌండ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి హోటల్కి వెళ్ళి మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళిపోయావు అనుకో, సైక్లిక్ ప్రాసెస్. ఆఫ్ కోర్స్ ఇది ఇంటర్మీడియట్లో జరగదు, ఇది ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత జరుగుతూ ఉంటుంది. కరెక్ట్. ఫర్ ఎ సైక్లిక్ ప్రాసెస్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ 0 అండ్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ 0. కానీ సైక్లిక్ ప్రాసెస్లో వర్క్ జరుగుతుంది, వర్క్ విల్ బి డన్. ఫర్ ఎ సైక్లిక్ ప్రాసెస్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ 0, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ 0. రిమెంబర్ దిస్ పాయింట్. ఇంతకుముందు ఒకటి చదివినా గుర్తుంది కదా, ఐసోథర్మల్లో కూడా డెల్టా యూ ఈజ్ ఈక్వల్ 0. కరెక్ట్. రివర్సిబుల్ ప్రాసెస్ వెనక్కి వస్తే రివర్సిబుల్. ఏ రివర్సిబుల్ ప్రాసెస్ ఆర్ quasi-static process is one in which all changes occurring at any part of the process are exactly reversed when change is carried out in opposite direction. It gives rise to maximum work. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఉన్నారు క్లాస్లో, మీరందరూ ఈ సండే మా ఇంటికి రావాలనుకున్నారు. అఫ్కోర్స్ మీరందరూ కూడా మా అపార్ట్మెంట్లోనే ఉంటారు, వేరే వేరే బ్లాక్స్లో ఉంటారు అనుకుందాం. అక్కడ నుంచి మా ఇంటికి వద్దాం అనుకున్నారు మీరు. మన క్లాస్లో ఉన్నారందరూ మీ ఇంటికి వచ్చారు, మీరందరూ కలిసి మా ఇంటికి వద్దామని ఫిక్స్ అయిపోయారు. ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం మీరు. ఆ 10 మంది కలిసి మా ఇంటికి 9 o'clock వద్దామని ఇంట్లో నుంచి 8:55 బయలుదేరారు. 5 minutes వాక్, మా ఇంటికి పక్కనే ఉంటారు మీరు. ఒక 4 అడుగులు వేశారు. అప్పుడు ఆ 10th వాడు ఏమన్నాడు, వద్దులేరా సార్ లేచాడో లేదో ఇంకా ఎందుకు మనం పోయి డిస్టర్బ్ చేయడం అని చెప్పేసరికి కరెక్టే అని చెప్పేసి 2 అడుగులు వెనక్కి వేశారు. అక్కడ మళ్ళీ ఒకడు ఏమన్నాడు 9th వాడు, చల్ పోదాం పదా, ఏమంటారా సార్ పోతే మంచి సార్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు పదా అనేసరికి ఇంకో 10 అడుగులు వేశారు. మళ్ళీ ఒకడు వద్దులేరా సార్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు మళ్ళీ 4 అడుగులు వెనక్కి వేశారు. సో మీరు రావాలా వద్దా అనే పాయింట్ అప్పుల ప్రతిసారి వెనక్కి వెళ్తున్నారు, మళ్ళీ ముందుకు వస్తున్నారు, వెనక్కి వెళ్తున్నారు, ముందుకు వస్తున్నారు. మామూలుగా బయలుదేరి వస్తే ఒక 100 స్టెప్స్లో మా ఇంటికి వచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువ స్టెప్స్ వేస్తున్నారు. ఇదే రివర్సిబుల్. ఎట్ ఎనీ స్టేజ్ యూ వాంట్ టు గో బ్యాక్. ఓకే, మా ఇంటికి వచ్చి డోర్ బెల్ కొట్టే ముందు కూడా మీరు వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు, 4 అడుగు మళ్ళీ వెనక్కేసి మళ్ళీ, అంటే ఇలా జరిగితే దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటారు. ఓకే, ఇట్ గివ్స్ మ్యాక్సిమం వర్క్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఒకటే డైరెక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే. పోవాలంటే పోవాలి, మీరు మా ఇంటి కోసం మా ఇంట్లోనే ఉండాలి, అరెస్ట్ అయిపోవాలి. ఓకే, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఎన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ వన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ ద చేంజ్ కెనాట్ బి రివర్స్డ్ బై స్మాల్ చేంజ్ ఇన్ వేరియబుల్స్. ఓకే, ఎన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ ఎ రియల్ వన్ అండ్ ఆల్ ప్రాసెస్ విచ్ న్యాచురల్లీ అక్కర్ ఆర్ ఇర్రివర్సిబుల్. న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అన్నీ కూడా ఇర్రివర్సిబులే. ఇట్ ఇన్వాల్వ్స్ ఎ ఫాస్ట్ చేంజ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. Driving force is much higher than the opposing force. Work done in reversible process is more than irreversible process expansion. గ్రాఫ్ ఇది చూడండి, ఈ గ్రాఫ్ ఒకటి అడుగుతూ ఉంటాడు. దీని మీద ఇంకా నేను మీకు చాలా గ్రాఫ్స్ చూపిస్తాను, అది నెక్స్ట్ క్లాస్లో చేద్దాం మనం. పీ వర్సెస్ వి, పీవీ గ్రాఫ్ని ఎప్పుడు కూడా వర్క్ డన్ గ్రాఫ్ కింద చూస్తాం. ఎప్పుడైనా ఏరియా అండర్ ద కర్వ్ ఈజ్ వర్క్ డన్, సింపుల్. ఇక్కడ చూడండి 4th లైన్ స్ట్రైట్గా కిందికి ఉంది, అంటే ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది, అది ఐసోకోరిక్. ఫస్ట్ లైన్ చూడండి, అక్కడ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంది, ఐసోబారిక్. సెకండ్ ఈజ్ ఐసోథర్మల్, థర్డ్ ఈజ్ అడియాబెటిక్. ఓకేనా, ఐసోథర్మల్ అండ్ అడియాబెటిక్ నెంబర్స్ రాసుకో చూడండి. వర్క్ డన్ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్ చాలా పైన ఉంది. వర్క్ డన్ అంటే ఏరియా అండర్ ద కర్వ్, దట్ ఈస్ మోర్ దెన్ ఐసోథర్మల్, దెన్ అడియాబెటిక్, దెన్ ఐసోకోరిక్. ఆ ప్రాసెస్ల పేర్లు అవి. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏదైనా ప్రాపర్టీ ఇనీషియల్గా ఉండేటువంటి మాస్ పైన లేదా సైజ్ పైన డిపెండ్ అయితే ఎక్స్టెన్సివ్ అంటాం, డిపెండ్ అవ్వకపోతే ఇంటెన్సివ్ అంటాం. డిపెండ్ అయితే ఎక్స్టెన్సివ్, డిపెండ్ అవ్వకపోతే ఇంటెన్సివ్. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ దట్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆర్ సైజ్ ఆఫ్ మ్యాటర్ ప్రజెంట్ ఇన్ ద సిస్టమ్. ఈ క్లాస్ అయినాక ఫైనల్గా ఒక్కసారి వీలైతే కనుక నేను చెప్తాను. లాస్ట్ టైం నేనేదో వివిఎస్, ఎంబీ, డిఈఎఫ్ ఇట్లా అన్నీ రాసేసి ఒక స్టేట్మెంట్ లాంటిది ఇచ్చిన అని చెప్పేసి మన పిల్లలు చెప్పారు. వివిఎస్ లక్ష్మణ్ అండ్ మహేష్ బాబు డెఫినెట్లీ స్టెప్ ఇన్ టు సిఎంఆర్ కాలేజ్ ఫర్ పిహెచ్డి సంథింగ్ అది రాయించానంట. అంటే ఫస్ట్ లెటర్స్ అన్నిటితో కలిపి ఇలాంటి నేను జనరల్గా ఎంకరేజ్ చేయం కానీ లాస్ట్ చాలా ఉన్నాయి కానీ చెప్పి రాయించలేదు. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ దట్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆర్ సైజ్ ఆఫ్ మ్యాటర్ ప్రజెంట్ ఇన్ ద సిస్టమ్.
mass, volume of gas, internal energy, enthalpy, entropy, heat capacity, Gibbs energy, heat content, number of moles, etc. So. Intensive property అంటే పేర్లోనే ఉంది. ఇన్ అంటే ఇండిపెండెంట్. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ దట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద క్వాంటిటీ ఆర్ సైజ్ ఆఫ్ ద మ్యాటర్ ప్రజెంట్ ఇన్ ద సిస్టమ్. డెన్సిటీ, మోలార్ ప్రాపర్టీస్ సచ్ యాస్ మోలార్ వాల్యూమ్, మోలార్ ఎంట్రోపీ, మోలార్ హీట్ కెపాసిటీ. మోలార్ అంటే అది ఫిక్స్ అయిపోయింది బెట. సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, స్పెసిఫిక్ హీట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ప్రెషర్, టెంపరేచర్, బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్, వేపర్ ప్రెషర్, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్. ఓకేనా? ఎలా చెప్పాలి ఇండిపెండెంట్ గురించి? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే వెరీ సింపుల్ బెటర్. ఒక రూమ్ తీసుకోండి. ఆ రూమ్లో కొంచెం గ్యాస్ ఉంది. ఎట్ ఎ ప్రెషర్ ఆఫ్ 1 atmosphere ప్రెషర్, ఎట్ ఎ టెంపరేచర్ ఆఫ్ 273 Kelvin టెంపరేచర్, ఎట్ ఎ వాల్యూమ్ ఆఫ్ 1 liter, ఇట్లా ఉందనుకుందామట. ఎగ్జాక్ట్లీ ఆ రూమ్ని 2 partsగా చేస్తే టెంపరేచర్ అదే ఉంటుంది, ప్రెషర్ కూడా అదే ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ మోల్స్ సగం అయిపోతాయి, వాల్యూమ్ కూడా సగం అవుతుంది. ఎప్పుడైతే వెన్ యూ ఆర్ మేకింగ్ ద రూమ్ హాఫ్, ఏ ప్రాపర్టీస్ అయితే చేంజ్ అవుతున్నాయో అవన్నీ ఎక్స్టెన్సివ్, ఏ ప్రాపర్టీస్ అయితే చేంజ్ అవ్వట్లేదో అవన్నీ ఇంటెన్సివ్. సింపుల్గా చెప్పాలంటే ద ప్రొడక్ట్ రేషియో అండ్ సమ్ ఆఫ్ 2 extensive ప్రాపర్టీస్ ఈజ్ ఇంటెన్సివ్. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మాస్ అండ్ వాల్యూమ్ ఆర్ ఎక్స్టెన్సివ్ బట్ డెన్సిటీ, మాస్ బై వాల్యూమ్ ఈజ్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఓకే, సో ఇట్ డిపెండ్స్. అన్నిసార్లు మనం చెప్పలేం కానీ డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ ఇది ఒకటి కంప్లీట్ చేసేద్దాం. దాని తర్వాత ఎంథాల్పీ అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంటర్నల్ ఎనర్జీని ఈ ఆర్ యూతో చూపిస్తాం మనం. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ కాన్స్టెంట్ పార్టికల్స్ ఆఫ్ ఎ గివెన్ సబ్స్టెన్స్ at a given temperature. It may be chemical, electrical, mechanical or any other type of energy denoted by U of the system which may change when. అసలు ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఒక సిస్టమ్కి దానికి స్వతహాగా ఉండే ఎనర్జీ, అంటే దాని లోపల నుంచి వచ్చేటువంటి ఎనర్జీ. దాట్ మే బి కెమికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఎనర్జీ, దట్స్ ఫైన్. అది దేనిపైన డిపెండ్ అవుతుంది? ఒకవేళ సిస్టంలోకి హీట్ వచ్చినా, హీట్ వెళ్ళిపోయినా, ఏదైనా సిస్టంలో కొత్త సబ్స్టెన్స్ వచ్చినా, ఉన్న సబ్స్టెన్స్ పోయినా, మాస్ ఫ్లో అయినా, మాస్ బయటకు వెళ్ళిపోయినా, లేకపోతే సిస్టమ్ మీద వర్క్ జరిగినా, సిస్టమ్ వర్క్ చేసిన, ఈ అన్ని కండిషన్స్ లోపల ఈ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వచ్చు. సో ఇంటర్నల్ ఎనర్జీ మే చేంజ్ వెన్ హీట్ పాసెస్ into or out of the system, work is done on or by the system, matter enters or leaves the system. It is an extensive property and a state function. Internal energy కాదు, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ అండ్ గిబ్స్ ఎనర్జీ, ఈ 4 కూడా స్టేట్ ఫంక్షన్స్ అండ్ 4 కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ యూ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ కదా. టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ మనం అలాగే ఉన్న మెకానికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, అన్ని ఎనర్జీ మనం క్యాలిక్యులేట్ చేయడం కాదు మన వల్ల. బట్ ద చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ డెల్టా యూ కెన్ బి carried out or can be determined. Delta U is equal to heat absorbed or released in the process at constant volume and temperature. Delta U అంటే at constant volume, delta H అంటే at constant pressure. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ is at constant volume. Delta U is equal to QV or delta U is equal to U final minus U initial. Delta U of a chemical reaction is determined in a bomb calorimeter. దీన్ని మనం బాంబ్ క్యాలరీమీటర్లోనే క్యాలిక్యులేట్ చేయొచ్చు. For any chemical reaction, delta U is equal to products minus reactants internal energy. UP అంటే total internal energy of products, UR అంటే total internal energy of reactants. For exothermic reactions, delta U is negative. For endothermic reaction, delta U is positive. మనం ఎప్పుడు delta H టర్మ్స్ చెప్తాం బేట. We do at constant pressure, not at constant volumes. But you can consider this also. Heat. ఇక్కడ హీట్ దగ్గర ఆపేద్దాం. Heat is a form of energy. It flows from one system to another because of difference in temperature. Heat absorbed by the system is positive, Q greater than 0. Heat given out by the system is negative, Q less than 0. Units E are calories per joule. ఏం నేర్చుకున్నాం మనం ఇది థర్మోడైనమిక్స్లో? వెరీ సింపుల్. We were discussing about system, surroundings, boundary, universe. ఇది స్టార్టింగ్లో వచ్చింది. తర్వాత ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్, ఐసోకోరిక్ సిస్టమ్, ఐసోబారిక్ సిస్టమ్, ఐసోథర్మల్ సిస్టమ్ అండ్ అడియాబెటిక్ సిస్టమ్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, స్టేట్ ఫంక్షన్స్, పాత్ ఫంక్షన్స్, ఆ తర్వాత సైక్లిక్ ప్రాసెస్, ఈ అన్ని ప్రాసెస్ల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సెకండ్ క్లాస్లో విల్ గో విత్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది, అది థర్మోడైనమిక్స్ 0th అండ్ ఫస్ట్లో. ఆ ఫస్ట్లో ఎక్స్ప్లెనేషన్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఉండండి ఒక నిమిషం.